బండ్లు బండ్లు ఓడలు అవుతాయంటారు. అట్లా జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ అయ్యే వాళ్లకు మాత్రం తెలియదంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకోలేకపోవడమే విచిత్రమంటే. ఓ పార్టీలో కూడా ఇదే మాట చెప్పుకుంటున్నారు. ఎవరిని రానియని పరిస్థితి నుంచి అందరినీ బతిమాలి పిలుచుకునేదాకా వచ్చిందట. ఇంకా బతిమాలిన రావట్లేదని వదిలేసేదాకా పోయిందట. పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారట. అటు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మెడలో కాంగ్రెస్ కండువ పడేంత వరకు పార్టీని వీడుతారని ఎవరికీ డౌట్ రాలేదట. పోచారం ఇంటికి స్వయంగా సీఎం వెళ్లే వరకు ఎవరికీ తెలియదు. తీరా ఇంట్లో పార్టీ కండువ వేసుకుని కాంగ్రెస్ లో చేరుతున్నానని స్వయంగా పోచారమే ప్రకటించారు. సంజయ్ కూడా అంతే. రాత్రికి రాత్రే రేవంత్ ని కలిసి కండువ కప్పుకున్నారు. ఇట్లా ఇంకెంతమంది ఉంటారోనని గులాబీ పార్టీ గుబులు పెట్టుకుందట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తనతో టచ్ లో ఉన్నారని చెప్పిన కేసీఆర్ కు రివర్స్ షాక్ ఇస్తున్నారట రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కేసీఆర్ కు తెలుసంటున్నారు ఆయన సన్నిహితులు. కాకపోతే జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు కడదాకా తనతోనే ఉంటారని నమ్మారట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కారు దిగడంపైనే ఎక్కువగా ఫీల్ అయ్యారట. కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ ను వ్యూహాత్మకంగా ఖాళీ చేసే ప్లాన్ రేవంత్ చేస్తున్నారని చెబుతున్నారట. ఒకేసారి కండువాలు కప్పకుండా పార్టీ సీనియర్లు పోచారం, కడియం, కేకే లాంటి లీడర్లను చేర్చుకుని పార్టీలో సీనియర్లే ఖాళీ అవుతున్నారని పీసీసీ చీఫ్ ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారట. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకుని కేసీఆర్ సామాజిక వర్గాన్ని కూడా వదలలేదని సంకేతం ఇచ్చారట రేవంత్. పార్టీ మారతారన్న ఎమ్మెల్యేలతో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారట. వాళ్లను ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి కేసీఆర్తో మాట్లాడిస్తున్నారట. కేసీఆర్ను అలా కలిసినట్టే కలిసి ఇలా పార్టీ మారిపోతున్నారట గులాబీ ఎమ్మెల్యేలు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి హరీష్ రావు బతిమలాడి అలా వచ్చారో లేదో ఇలా సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పేశారట. ఇది తెలుసుకున్న మిగతా ఎమ్మెల్యేలకు హరీష్ ఫోన్లు చేస్తున్నా కనీసం లిఫ్ట్ చేయడం లేదట. ఒకవేళ ఫోన్లు ఎత్తినా సారీ అన్నా చేరక తప్పడం లేదని రిప్లై ఇస్తున్నారట. ఎమ్మెల్యేల పార్టీ మారుడుపై కేసీఆర్ ఇప్పటి వరకు నోరు తెరవలేదు. కేటీఆర్ మాత్రం అట్లెట్లా మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ట్వీట్లు చేస్తున్నారు. గతంలో మీరు చేసింది అదేనని నెటిజన్లు రీట్వీట్లు చేస్తున్నారట. 2 రోజుల క్రితం ఫామ్ హౌస్లో డే అండ్ నైట్ ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ కూడా కేసీఆర్తో చర్చించి చేరికలపై చేతులెత్తేశారట. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా భారీ సంఖ్యలో పార్టీ మారుతున్నారనే సమాచారం కేసీఆర్కు ఉందట. రానున్న రోజుల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగుతారోనని బెంగ పెట్టుకున్నారట గులాబీ క్యాడర్.